ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. వేదమాత గాయత్రి ఉత్పత్తి, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ హెడింగ్. వేదమాత గాయత్రి యొక్క ఉత్పత్తి. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే సృష్టి ఆదిలోకి వెళ్తున్నాం మనం. కానీ దాని గురించి ఈ 2-3 రోజుల్లో మనం పెద్దగా డిస్కస్ చేసుకోలేం. కానీ మీకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మన మనసులో ఉన్నటువంటి కోరికలు, దానికి తగినటువంటి వనరులు లేకపోయినా వాటిని మనం క్రియేట్ చేస్తాం. బ్రహ్మ సృష్టి ఆదిలో ఎలా సృష్టించాలో అతనికి అర్థం కాలేదు. చేతంటే వనరులు ఏమీ లేవు, ముడి సరుకులు ఏమీ లేవు సృష్టి ఆదిలో. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తే ఈ సృష్టించడానికి కావాల్సినటువంటి పరిమితులు దొరికాయి. అంతవరకు ఒక హైపోథెసిస్ గా మనం ఒప్పుకున్నాం. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనము ఈ గాయత్రి మంత్ర సాధన చేస్తే అర్థమవుతుంది. ఏంటి గాయత్రి మంత్ర సాధన చేయటం అంటే, రోజుకి కనీసము మీరు అరగంట సేపు గాయత్రి మంత్రం జపం. ఇప్పుడు పొద్దున మనం 15 నిమిషాలు చేస్తున్నాం సామూహికంగా. అదే విధంగా మీరు మీ ఏరియాస్ లో సెటర్స్ గా ఏర్పడి గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. దాని తర్వాత రాత్రి పడుకునే ముందు గాయత్రి యజ్ఞం చేసుకోవాలి. క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తున్నాను, అది రాత్రిళ్ళు చేసుకోవాలి పడుకునే ముందు. పొద్దున్న స్నానం అది చేసిన తర్వాత గాయత్రి మంత్ర జపం చేసుకోవాలి. అది చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ విషయాలను మీరు వారానికో ప్రతిరోజు మీ వీలు బట్టి చర్చించుకోవాలి, సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి. దానికి ఆధారభూతమైనటువంటి ఫ్యాక్టర్స్ మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. స్లైడ్ వై. మనస్సు, దాని 4 స్థాయిలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనస్సు యొక్క 4 స్థాయిలనే 4 వేదాలు అంటాం. ఇందులో మనస్సు, బుద్ధి మనం ఇప్పుడు వాడుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి హ్యుమానిటీ, ఇప్పుడున్నటువంటి మానవ జాతి ఏం ఉపయోగించుకుంటుంది అంటే మనస్సుని, బుద్ధిని ఉపయోగించుకుంటుంది. చిత్తము, అహంకారాన్ని ఉపయోగించుకునేటటువంటి టెక్నాలజీ గాయత్రి మంత్రం. అంటే మనస్సు, బుద్ధిని కాన్షియస్ మైండ్, జాగ్రత్త అవస్థలో మనం ఉపయోగించుకునేటటువంటి మనస్సు అనుకుంటే, చిత్తము, అహంకారము స్వప్న స్థితిలో, సుషుప్తి స్థితిలో మనం ఉపయోగించుకునేటటువంటి మనస్సు యొక్క స్థాయిలు. అన్ని మనస్సులే, అది గుర్తుంచుకోండి. మనస్సు అంటే కాన్షియస్నెస్. కానీ మనం మనస్సు అంటే సంకల్ప వికల్పములు చేసుకునేటటువంటిది మనస్సు. అంటే ఇవాళ పొద్దున్న లేచాం, టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది, ఫోన్ వచ్చింది, ఇంటికి బంధువులు వస్తున్నారని, చిరకాల మిత్రుడు ఒకడు వస్తున్నాడని ఫోన్ వచ్చింది. ఈ లోపల ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది, క్లాస్ వచ్చేటటువంటి టైం అయిపోయింది, మీరు క్లాస్కి వచ్చేయండి అని. అంటే ఇప్పుడు మీ మనస్సులో 3 ఆల్టర్నేటివ్స్ వచ్చాయి కదా. నిద్ర లేచారు, టీవీ చూడాలనుకుంటే టీవీ చూస్తారు, బంధువులు వస్తున్నారు కనుక వాళ్ళని రిసీవ్ చేసుకోవాలంటే ఇంట్లోనే ఉండిపోతారు. లేదు క్లాస్కి రావాలి అనుకుంటే టీవీ చూడరు, బంధువుల్ని పలకరించారు, చిన్నగా ఇక్కడ వచ్చేస్తారు. అంటే ఆల్టర్నేటివ్స్ మనకు ఇస్తుంది మీకు. ఆల్టర్నేటివ్స్, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, సంకల్పము వికల్పము, సంకల్పము వికల్పము అనేటటువంటి స్థితి మనస్సు. మనము ఈ సంకల్ప వికల్ప స్థాయిలోనే జీవిస్తున్నాం. ఇది నాకు చాలా స్పష్టంగా ఎక్కడ కనిపిస్తుందంటే, టీ, కాఫీ రెండిట్లో ఏది తాగుతారు అని మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు అడిగితే 99% ఇచ్చే జవాబు ఏంటంటే మీరేది ఇచ్చేయాలి, ఏదైనా పర్వాలేదు. ఎంత సిల్లీగా మన ప్రవర్తన ఉంటుందో ఆలోచించుకోండి. ఆధ్యాత్మికత అంటే ఎక్కడో భగవంతుడి గురించి నేను మాట్లాడటంలే, మన జీవితాలలో, నిత్య జీవితాలలో మీరు చేసేటటువంటి తప్పులు. ఏది ఇచ్చినా పర్వాలేదు అంటే వాడు నేను అడగడు,
వాళ్ళు అడిగాడంటే అర్థం ఏంటి? నువ్వు ఏది కావాలో అది ఇస్తానని కదా. నీ జవాబేంటి? మన జీవితాలు బాధకరంగా మీరు అనుకున్నవి జరగకపోవటానికి కారణం ఏంటి అంటే ఈ మానసిక స్థితి. ఏదైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఏదైనా పర్వాలేదు. చాలాసార్లు స్నేహితులతో కలిసి హోటల్కి వెళ్తాం. ఎవడు ఆర్డర్ చేయడు, నువ్వు ఆర్డర్ చేయండి, నువ్వు ఆర్డర్ చేయి. ఇది ఆర్డర్ చేస్తానా? ఏదైనా పర్వాలేదు. ఎంత బలహీనమైనటువంటి మానసిక స్థితితో అర్థం చేసుకోండి. అది పోగొట్టుకోవాలి మీరు. అది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. హౌ టు లివ్. ప్రతి చోట నువ్వు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి చోట కుడికాలు ముందు వేయాలా, ఎడంకాలు ముందు వేయాలా? ఒక విచిత్రమైన కథ విన్నాను నేను. కొన్ని వేల సంవత్సరాల కిందట సెంటిపీడ్ ఏంటి? జరే. చాలా ఎక్కువ కాళ్ళు ఉంటాయి దానికి కదా. అది నడుచుకుంటూ వెళ్తుంది. కొట్టి కుర్రాడు దాన్ని అడిగట, మాకు 2 కాళ్ళతో నడవటానికి ఇన్నిసార్లు కింద పడి లేచి చిన్నప్పుడు అవస్థపడి నేర్చుకున్నాం, నువ్వు 100 కాళ్ళతో ఎలా నడవగలుగుతున్నావు, ఎలా నేర్చుకున్నావు అని అడిగేవాడు. మరి 100 కాళ్ళు ఉన్నప్పుడు ఏ అడుగు ముందు వేయాలి? 100 కాళ్ళల్లో ఎలా నేర్చుకున్నావు అని అడిగితే అది ఆలోచనలో పడింది. 5 కొన్ని వేల సంవత్సరాల కిందట అడిగితే అది ఇంకా ఆలోచిస్తుంది ఎలా నేర్చుకుందో అని. ఇంకా అడుగు ముందు పడలేకపోతున్నాను. ఉదాహరణ అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? మీకు అనేక కోరికలుండి, అనేక సంకల్పాలుండి ఎటు వెళ్లాలో నిర్ణయించుకోలేనప్పుడు మీకు ఈ దుస్థితి ఏర్పడుతుంది. తాగుబోతుగాడికి ఏ దుస్థితి లేదు. నాకు తాగాలనుండి తాగిస్తుంది. మీకు నచ్చిందా లేదా, కుటుంబం నాశనం అయిపోతుందా, ఏమీ బాధపడేవాడు. ఒక మంచివాడు ఆలోచిస్తాడు, పక్కవాడు ఏమనుకుంటాడు? ఈ అనిర్ణయాత్మకమైనటువంటి మానసిక స్థితి, ఈ డెసిషన్ ఈనాడు మానవ జాతిని సర్వనాశనం చేస్తాడు. ఏమి డిసైడ్ చేసుకోలేడు వాడు ఏ విషయంలోనూ కూడా. ఆఖరికి 3 స్నేహితులు బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాలంటే మీరు ఆలోచించుకోండి, మీకు అందరికీ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. యు ఆర్ అనేబుల్ టు డిసైడ్. వాడు అలాగే సార్ల మీద సార్లు వేసేస్తూ ఉంటే అన్ని మీకు బాగానే ఉంటాయి. కానీ గాయత్రి పరివారం వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. వాళ్ళకి ఒక స్పెషల్ ఎల్లో కలరే కావాలి. ఆ సాధు వచ్చేంత వరకు వాడు అలాగే భావిస్తూ ఉంటాడు. ఆ కలర్ వచ్చేసరికల్లా ఎస్ ఐ వాంట్ ఇట్ అంటాడు. అంటే గాయత్రి పరివారం గురించి నేను చెప్పడం లేదు, నా భావం అర్థమైంది కదా. నిర్ణయం తీసుకోగలగటం బుద్ధి. నిర్ణయాలు తీసుకుని వస్తాయి. మనము మన పిల్లలకి కానీ మనము కానీ నిర్ణయం తీసుకునేటటువంటి మానసిక స్థితిలో లేవు. చిన్న చిన్న విషయాల్లోనే మీరు నిర్ణయం తీసుకోలేకపోతే పెద్ద విషయాలు ఏం తీసుకుంటాం? కానీ ఈ నిర్ణయాలు సంకల్పాల స్థాయిలోనే ఈనాడు మొత్తం మానవ జాతి ఉంది. ఇంటెలెక్ట్ ఉపయోగించుకుని నేను ఈ విషయం నేర్చుకుంటాను, నేను ఇంజనీర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను అని ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత బోర్ కొడుతుంది. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలంటే బోర్ కొడుతుంది. చాలా సార్లు ఆ సబ్జెక్ట్ బుర్రకి అర్థం కాక చాలా కష్టపడతాం. కానీ మనం నిర్ణయం తీసుకున్నాం, ఈ చదువుకుంటాను, ఈ విషయం నేర్చుకుంటాను అని. ఇంకా దాని తర్వాత ఇంకా నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆ నిర్ణయం మాత్రం మారుతుంది. ఈ 2 ప్రస్తుతము మానవ జీవితంలో అనేక అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. ఆల్ మెరికల్స్ ఆర్ దట్. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ప్రకృతిలో ఉన్న రహస్యాలు ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు ఎప్పుడూ మన కళ్ళ ముందునే ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ అనేక సృష్టి ఆది నుంచి కూడా ఆకాశంలో మెరుస్తూనే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో దాని గురించి మనం తెలుసుకున్నాక ఇన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ చేసినటువంటి వాళ్ళల్లో అనేక మందికి చదువు రాదు, అనేక మంది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లో సైంటిఫికల్లీ ట్రైన్డ్ కాదు. ఫ్యారడే ఒక బుక్ బైండర్. డాల్టన్ ఆటమిక్ థియరీ చెప్పినటువంటి డాల్టన్ కలర్ బ్లైండ్ అండ్ హీ ఈజ్ ఎ ఇంగ్లీష్ గ్రామర్ టీచర్.
ఈజ్ నాట్ ఎ సైంటిఫిక్ మ్యాన్. ఎడిసన్ న్యూస్ పేపర్ నమ్ముకుని బతికేవాడు. ఈజ్ నాట్ ఎ సైంటిఫికల్లీ ట్రైన్డ్ మ్యాన్. 999 సైంటిఫిక్ పేటెంట్స్ ఉన్న అతను ఈ కాలపు వాడే. 1 కాదు, 2 కాదు, 3 కాదు. పేటెంట్ అంటే ఒక ఖచ్చితమైన ఇదివరకు ఇంకోళ్ళు కనిపెట్టినటువంటి విషయాన్ని కనిపెట్టితే పేటెంట్ ఇస్తారు, ఇంకోటి కాపీ కూడా చేయవారు. అతను ట్రైన్ లో న్యూస్ పేపర్ నమ్ముకునేవాడు. స్టేషన్ వచ్చినప్పుడు దిగి న్యూస్ పేపర్ నమ్ముకుంటూ ఉండేవాడు. ట్రైన్ కదులుతున్నప్పుడు తను సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకునేవాడు తనంతటి తను. ఆ రైల్వే గార్డ్ తను దాని కంపార్ట్మెంట్ లో చేసుకుని ఇచ్చేవాడు పాపం. అతని ఇంట్రెస్ట్ చూసి. ఎంత వయసు అతనికి? 14-15. ఎడిసన్ ఐఐటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో ఏం ట్రైనింగ్ పొందలే అతను. ఒకరోజు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే బ్లాస్ట్ అయింది, 2 చెవులు పోయాయి. ఈ బికమ్ స్టోన్ డెఫ్. 16 అయితే అటువంటి వ్యక్తి 999 సైంటిఫిక్ డిస్కవరీస్ చేయగలిగాడు. ఈనాడు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, గైడ్ చేసేటటువంటి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు. పనికి వచ్చేటటువంటి ఒక్క సైంటిఫిక్ డిస్కవరీ కూడా ఐన్స్టీన్ తర్వాత జరగలేదు. ఏమీ సైంటిఫిక్ డిస్కవరీ జరగలేదు. ఏం జరుగుతుందంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అది వేరే విషయం. ఎలా అర్థమవుతుందో నేను చెప్పింది. ఎందుకంటే బుద్ధిహీనులం కనుక అది మనకు అర్థం అవ్వాలి. మన ఫాల్ట్ ఎక్కడుందో మనకి తెలిస్తే మనం డెవలప్ కావాలి. అసలు సైన్స్ లో కూడా డెవలప్మెంట్ లేదు. యాజ్ ఎ సైంటిఫిక్ లెక్చరర్, సైన్స్ లెక్చరర్ నేను ఎంతమంది మందైనా ఈ మాట చెప్పగలను. నోబెల్ ప్రైజులు వస్తున్నాయి. ఎవరికి ఎందుకు నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఇచ్చిన వాడికి తెలియదు, పుచ్చుకున్న వాడికి తెలియదు. ఫారడే కనిపెట్టిన ఎలక్ట్రిసిటీ, ఆ బేసిక్ నాలెడ్జ్ ఇప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ లో ఆధారం. ద 2 laws ఆఫ్ ఫారడే, ఓమ్స్ లా ఆధారం అది. కానీ వీళ్ళెవ్వరికీ కూడా సైంటిఫిక్ ట్రైనింగ్ లేదు. ఈనాడు సైంటిఫిక్ ట్రైనింగ్ ఇస్తున్నాము అనేటటువంటి భ్రమలో మనం జీవిస్తున్నాం. కనీసం గాయత్రి మహావిజ్ఞానము మిమ్మల్ని ఈ భ్రమలోంచి బయటపడగలిగితే ప్రపంచం ఉద్ధరించబడుతుంది. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అన్ని వేషాలంటే మనసులో ఉన్నటువంటి వేషాలు. అది అర్థమైంది కదా మీకు? కొత్త డిస్కవరీ ఏం లేదు. ప్రపంచాన్ని షేక్ చేసేటటువంటిది, ప్రపంచానికి కుదిపేసేటటువంటి డిస్కవరీస్ ఏమీ లేవు. కానీ గాయత్రి మహావిజ్ఞానం ఓ అద్భుతమైనటువంటి డిస్కవరీ మీరు చేయవచ్చును అని చెప్తోంది. మీలో దమ్మున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పింది అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే, మనం అందరము కలిసి ఆ సైంటిఫిక్ డిస్కవరీ కోసం ప్రయత్నం చేద్దాం. ఏమిటా సైంటిఫిక్ డిస్కవరీ? 3 రకాలైనటువంటి శక్తులు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. హీట్, లైట్, సౌండ్. 3 శక్తులు పనిచేస్తున్నాయి. హీట్, లైట్, సౌండ్. ఈ 3 శక్తుల్లోనూ కూడా ఫండమెంటల్ శక్తి ఏంటి అంటే సౌండ్, శబ్దము. శబ్దము నుంచే ఇటు వేడి వస్తుంది, ఇటు వెలుతురు వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాటలు. నేను వాడినటువంటి మాటలు వేడి, వెలుతురు, శబ్దము. ఇవి భౌతికంగా మీరు అనుకుంటేటటువంటి పదాలు కావు. పదాలు అదే అయినా స్టీమ్ అంటే ఆవిరి. కానీ ఆ ఆవిరిని స్టీమ్ ఎనర్జీగా ఒక వ్యక్తి ఒక చిన్న దర్శనంతో చేయగలిగాడు. జేమ్స్ వాట్ తెలుసు కదా కదా. బాయిల్ అవుతుంది వాటర్, దానిపైన పెట్టినటువంటి మూత ఎగురుతోంది, అది అందరూ చూస్తారు. కానీ ఆ స్టీమ్ ని ఎనర్జీగా మార్చవచ్చు అనేటటువంటిది జేమ్స్ వాట్కి పెట్టింది. స్టీమ్ ఇంజిన్ డెవలప్ అయింది. స్టీమ్ ఇంజిన్ డెవలప్ అవుతే ఏముంది? కొద్దిపాటి నీళ్లు, ప్రాబబ్లీ ఫ్యూ కిలోస్ ఆఫ్ వాటర్ హీట్ చేసి
ఆవిరిగా మారిస్తే కొన్ని టన్నుల బరువుని మనము నడపవచ్చు. అర్థమవుతుందా? సైంటిఫిక్ డిస్కవరీ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. ప్రకృతిలో జరిగేటటువంటి అతి చిన్న విషయాలు శక్తికి కేంద్రాలు అవుతాయి. అదే అర్థం చేసుకోవాలి మీరు. గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 3 పదాలు ఏం చెప్తుంది అంటే వేడి, వెలుతురు, శబ్దము. ఈ మూడింటిని 3 అద్భుతమైనటువంటి శక్తులుగా మీరు వాడుకోవచ్చు. వేడి అంటే ఏమిటి? ఉత్సాహము అని అర్థం. ఇక్కడ ఎంథూజియాజం. అదే అర్థం. వేడి ఉండాలి మీలో. మాట వాడతాం మనం. అంచేత మన జీవితాలలో వేడి లేదు, ఉత్సాహం లేదు. అది గాయత్రి మంత్రము అది తెస్తుంది. మీకు ఉత్సాహం తెస్తుంది. యథవ జీవితం కస్తున్నాం బాబు అనుకునేటటువంటి మానసిక స్థితి గల వాళ్ళు చాలా మంది ఈనాడు ఎక్కువ అవుతున్నారు. ఉత్సాహం లేదు. వెజిటేటింగ్, ఏదో దేశం, ఏదో బడ్జెట్. మీకు అర్థమవుతుందా అసలు ఆ కాన్సెప్ట్? ఎంథూజియాజం తెలియవు. ఒక చిన్న పిల్లవాడు నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంతో పరిగెత్తాడు. మనము నిద్ర లేవగానే రిపీటెడ్ గా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే ప్రతి చోట మనం ఇదే తప్పు చేస్తున్నాం. ప్రతి చోట కూడా ఇండిటర్మినేషన్. దేన్ని నిర్ణయించుకోలేం మనం. పక్క వాళ్ళని అడుగుతాం మనం. పక్క వాళ్ళని కూడా ఎవరిని అడుగుతాం? అర్హత లేని వాళ్ళని అడుగుతాం మనం. ఎవరిని అడుగుతుంది? నాకు చాలా ఆశ్చర్యం. ఒకసారి ఏమైందో తెలుసా? నాకు తెలుసున్న వాళ్ళకి ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని భయపెట్టారు కదా అని ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఏదో టెస్ట్లు అవంతా రాశారు. చేశాక రిక్షా ఎక్కాడు. రిక్షా ఎక్కిన తర్వాత రిక్షా వాడు చెప్పాడు, అబ్బాయి ఈ డాక్టర్ మంచివాడు కాదండి, ఈ డాక్టర్కి ఏమీ రాదండి. మనిషి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎవడి వారి ఒపీనియన్ డాక్టర్ గురించి? రిక్షావడా? మీరు కూడా మీ పిల్లల్ని ఏం చదివించాలి అని ఎవరిని అడుగుతారు? మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరిని అడిగారు? మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఆ ఫ్రెండ్కి ఆ సబ్జెక్ట్ రాదు, వాడు సలహా ఇస్తాడు. వాడి సలహా మీకు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. యు ఆల్వేస్ గో టు ఎన్ ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ ఒపీనియన్ మనం తీసుకోం. ప్రతిదానికి మనం చాలా ఎక్స్పర్ట్స్ లాగా డిస్కస్ చేస్తాం. అది చెయ్యొద్దు. మనం న్యూస్ పేపర్లో ఏదో పడుతుంది, వాజ్పేయి ఇలా అన్నాడు, బుష్ గారు అలా అన్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ డిస్కస్ చేసేసుకుంటారు వాజ్పేయి ఏం చేయాలో, బుష్ ఏం చేయాలో. ఇంటర్నేషనల్ పాలిటిక్స్. మీకేం తెలుసు అసలు ప్రాబ్లం ఏంటో? అర్థమవుతుందా? ఇది మానసిక స్థితిలో జీవించటం అన్నమాట. మానసిక స్థితిలో జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే మనకి ఏ జ్ఞానము లేకపోయినా దాని గురించి చర్చించుకోవడం. ఆ విధంగా దురుపయోగపడేటటువంటి వాక్యని ఎప్పుడు మీరు సంయమనం చేసుకోగలుగుతారో గాయత్రి మంత్రం మీకు ఫలించడం మొదలెడుతుంది. అంతవరకు గాయత్రి మంత్రం మీకు ఫలించదు. యు ఆర్ వేస్టింగ్ ఎనర్జీ, యు ఆర్ లీకింగ్ ఎనర్జీ. నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పటంలే, మన బలహీనతల గురించి మాట్లాడుకుంటున్నాను. ఆ బలహీనత నాకు ఉంది. ఏంటక్కడ? ఏ విషయం గురించి మనకి స్పష్టమైనటువంటి అవగాహన లేదో, ఏ విషయం గురించి మనకి మాట్లాడే అర్హత లేదో ఆ విషయం గురించి చర్చించుకొని బుర్రలు బతుకుంటున్నాం. మాట్లాడొద్దండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇప్పటికీ నా దగ్గరికి చాలా మంది వచ్చి ఏమడుగుతారంటే, మాస్టర్ గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయొచ్చా? ఇప్పటికీ ఎవరు చెప్పాలి? అది ఎక్స్పర్ట్ చెప్పాలి. 12,000 కోట్ల గాయత్రి మంత్ర జపము చేసి గాయత్రి మంత్ర సిద్ధి పొందినటువంటి వ్యక్తి అందరూ ఇది చేయొచ్చు అని చెప్తే, అసలు గాయత్రి మంత్రము అనుష్ఠానం చేయనటువంటి వాడు, గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి కూడా ఉచ్చారణ చేయనటువంటి వాడు గాయత్రి మంత్రం మీరు చేయకూడదు అని చెప్తే, వాడు చెప్పాడు కనుక మీరు మానేస్తే మీరు మానసిక స్థితిలో జీవిస్తున్నారు. మీరు బుద్ధిహీనులు. యూ డోంట్ నో హౌ టు యూజ్ యువర్ ఇంటలెక్ట్. ఒక సైంటిస్ట్ నువ్వు ఆకాశంలో ఎగిరిపోవచ్చు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎవడు క్రిటిసైజ్ చేయడు. సైంటిస్ట్ చెప్పాడు కదా. ఇంచేత మనకి బుద్ధి ఉంది. సైంటిస్ట్ ఏదైనా చెప్తే
చాలా ప్రయోగాలు చేసి అది కరెక్ట్ అన్నాకనే సంభవము అవుతుంది అనుకుంటేనే చెప్తాడు కదా. ఋషులకి డెఫినేషన్ ఏంటి అంటే సత్యవాక్ అన్నత. వాళ్ళు ఏం చెప్పినా ట్రూతే అది. వాళ్ళు చెప్పింది మనం నమ్మం. ఆ బుద్ధి మనం తెచ్చుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఋషులు చెప్పినటువంటిది పర్మనెంట్ ట్రూత్. మనం దాని గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు, డిస్కస్ చేయక్కర్లేదు, ఆచరించాలి. వాళ్ళు చెప్పినట్టు ఆచరించాలి. అది ఆచరించడానికి 2 స్థాయిలలో మనకి అడ్డంకులు వస్తాయి. చిత్తం యొక్క స్థాయిలో, అహంకారం యొక్క స్థాయిలో అడ్డంకులు వస్తాయి మనకి. అంచేత మొత్తము గాయత్రి మంత్రము కానీ, ఆధ్యాత్మిక విజ్ఞానము కానీ మనస్సు బుద్ధి తలాన్ని దాటి చిత్తము అహంకారము తలానికి వస్తుంది. చిత్తము అంటే హ్యాబిట్, అలవాట్లు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అందరికీ తెలుసు. కానీ వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉంది, మానడు. తెలుసు వాడికి అది మంచిది కాదండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అది మంచిది కాదు. నువ్వు ఇంట్లో కూర్చొని సిగరెట్ కాలుస్తూ ఉంటావు. నువ్వు సిగరెట్ కాలుస్తూ ఉంటే నీ భార్య, పిల్లలు, నీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యమే నాశనం అవుతోంది అని కూడా తెలుసు. అయినా సిగరెట్ కాల్చడం మానలేకపోతున్నావు. ఇంచేత చిత్తము అది కంట్రోల్లో లేదు, హ్యాబిట్స్ మన కంట్రోల్లో లేవు. మొత్తము గాయత్రి మహావిజ్ఞానము హౌ టు కంట్రోల్ హ్యాబిట్స్. మీ అలవాట్లను ఎలా మార్చుకోవాలో చెప్తుంది. మీకు తెలుసా అలవాటు ఎంత కష్టమో మార్చుకోవడం. ఇంచేత మనస్సు యొక్క ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం, హ్యాబిట్ ఫార్మింగ్ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. గాయత్రి మంత్రము ఉచ్చారణ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తుంది. యూ కెన్ కంట్రోల్ యువర్ హ్యాబిట్. రెండవది ఏంటి? అహంకారం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది హీలింగ్ కి, రోగ నివారణకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇమీడియట్ గా ఆ స్థాయి అహంకార స్థితి. అక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, నేను అనేటటువంటి చేతనత్వం మీద మీరు ఏది సూపర్ ఇంపోజ్ చేస్తారో మీరు అలాగే మారిపోతారు. చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయలేను ఈ 2-3 రోజుల్లో. కానీ 4 స్టేట్స్ అర్థం చేసుకోండి. మొదటిది ఏం చెప్పాను నేను? ఇంజెక్షన్, మనస్సు. రెండోది ఏంటి? బుద్ధి. అదేం చేస్తుంది? అది నిర్ణయం చేసుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. చిత్తము అంటే ఏం చెప్పాను నేను? అలవాట్లు, యువర్ హ్యాబిట్. ఈ అలవాట్లు దేని మీద ఆధారపడి ఉంటాయి? ప్రజాభిప్రాయం మీద ఆధారపడి ఉంటాయి. చెప్తాను. 4వ స్థాయి అహంకారం, ఫెయిత్. నేను, ఐ యామ్ దట్ ఐ యామ్. నేనున్నాను అనే దాని మీద మీకు అపనమ్మకం లేదు ఎప్పుడు కూడా. యూ నెవర్ డౌట్ ఇట్. నువ్వు బతుకున్నావా చచ్చావా అని నువ్వు పక్కవాడిని అడిగావు, ఏమయ్యా నేను బతుకున్నానా చచ్చానా అని. నీకు తెలుసు, యూ నో ఇట్, సెల్ఫ్ ఎవిడెన్స్. ఐ యామ్, నేను. మొత్తము ఆధ్యాత్మిక సైన్స్, గాయత్రి విద్య ఏం చెప్తుంది అంటే, ఈ నేను అనే చేతనత్వాన్ని నువ్వు మార్చేసుకోగలిగితే, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అనగానే ఏమనిపిస్తుంది? నేను రామకృష్ణని, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను ఫలానా పేరు గల వాడికి అన్నని, ఫలానా పేరు గల వాళ్ళకి తావుని. అంతేనా? అంటే ఈ నేను అనే దాని మీద ఏ నెంబర్ ఆఫ్ సూపర్ ఇంపోజిషన్స్ ఉన్నాయి. ఆ సూపర్ ఇంపోజిషన్ ప్రకారమే నువ్వు ప్రవర్తిస్తావు. నేను కెమిస్ట్రీ లెక్చరర్ గానే ప్రవర్తించగలను, కానీ ఎకనామిక్స్ లెక్చరర్ గా ప్రవర్తించలేను. ఒక వ్యక్తికి తండ్రిగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి భర్తగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి అన్నగా ప్రవర్తించగలను, ఇంకొక వ్యక్తికి స్నేహితుడుగా ప్రవర్తించగలను. నేను అంటే ఇప్పుడు అర్థమవుతున్న అహంకారం అంటే ఏంటో, యువర్ ఇంటరాక్షన్ టు వేరియస్ ప్రాసెసెస్ ఇన్ నేచర్. ప్రకృతిలో మీరు ఎన్ని రకాల స్పందిస్తారో అదంతా నేనే.
ఐఆమ్. అది ఆ నేను ఉంటే మిగతా స్పందనలన్నీ ఉంటాయి. ఈ నేను లేకపోతే అయ్యే నిన్న మాట్లాడానే పాపం చాలా మంచివాడే, ఏమయ్యాడు ఇవాళ తెలియదు ఏమయ్యాడు. మనం ఏమంటామంటే చనిపోయాడు అంటాం. మనకి చనిపోయాడు, మనకి కనిపించడం లేదు అతను. అతను ఏమయ్యాడో మనకి తెలియదు. అతని దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మన దృష్టిలో ఏంటి అంటే హీజ్ నో మోర్. అంటే ఏంటి, నేను అని ఆ విధంగా స్పందించగలిగేటటువంటి చేతనత్వము మన మధ్య లేదు. అర్థమవుతుందా నేను అంటే ఏమిటో? నేను అనేది నువ్వే. యు ఆర్ యూనిక్. నీ బదులు ఇంకో నేను ఉండదు. నువ్వే. నువ్వు లేకపోతే ఆ విధమైనటువంటి స్పందన ప్రపంచంలో లేదు. అర్థమవుతుందా? కానీ నేను ఆర్టిఫిషియల్ నేను. నువ్వు పుట్టగానే నీ పేరు పెట్టి పిలిస్తే పలకవు. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఒక పేరు పెడుతుంది. ఎవరు పెడతారు? ప్రజలు. ప్రజలు నీకు పేరు పెడతారు. పేరు పెట్టాక ఇంకా ఆ పేరు పెట్టి పిలవగానే ఇంకా నువ్వు రియాక్ట్ అయిపోతావు. ఆ పేరు కాకుండా నీకు ఇంకో పేరు పెట్టారనుకోండి, అప్పుడేమవుతావు? ఆ పేరుకి రియాక్ట్ అవుతావు. అంతేనా? అంతేగా మనం ఇప్పుడు రియాక్ట్ అవుతున్నటువంటి నేను ప్రజాభిప్రాయం మాత్రమే, పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే. ఆ పబ్లిక్ ఒపీనియన్ తీసివేసినా నువ్వు ఉంటావు. అది అహంకారం అంటే. నేటి వచనే నిగమా అవ్వచ్చు. నిజంగా అహంకారం అంటే నీకేం చెప్పలేము మేము. ఎందుకంటే ఈ అదర్ ఉంటే తప్ప నువ్వు లేవు. ప్రజాభిప్రాయం ఉంటే తప్ప నువ్వు లేవు. నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్ ఎప్పుడవుతావు? కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే. ఫలానా వాడికి అన్న ఎప్పుడవుతావు? వాడు ఉంటే. వాళ్ళెవ్వరూ లేరనుకోండి, నువ్వేమవుతావు? అప్పుడు నువ్వేమవుతావు అన్నదే అహంకారము. మొత్తం స్పిరిచువలిజము ఓ విచిత్రమైనటువంటి మ్యాజిక్ చెప్తుంది. ఆ కాన్షియస్నెస్ లో కనుక నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఏమనుకుంటే అది జరుగుతుంది. యో యశ్రద్ధ. ఇసుక తీసేవాడు మట్టి ఇచ్చి చేతిలో ఇది బంగారం అంటే బంగారం అయిపోతుంది. అలా చేసిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో ఈనాడు కూడా. నాకు తెలిసి ఇసుకని బంగారంగా మార్చగలిగే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇసుక తీసి ఇలా ఇచ్చేస్తే అది బంగారంగా మార్చేది. సత్యసాయి లాంటి వాళ్ళు, ధూనివాలా బాబా లాంటి వాళ్ళు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఈ అహంకార స్థితిలో. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం స్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా. మొత్తము సైన్స్ ఆ మ్యాజిక్ చెప్తుంది మీకు. ఆధ్యాత్మిక సైన్స్ ఇన్స్టంటేనియస్ ట్రాన్స్ఫర్మేషన్. తక్షణం మారిపోవచ్చు మీరు. కానీ అది ఒకరోజు క్లాసులో ఇలా కూర్చుంటే నేను మారిపోతాను అంటే బాగుండు, కానీ అంత తొందరగా జరగదు. ఎందుకంటే ఈ చిత్తాన్ని మీరు పోగొట్టుకోవాలి. అందుకే మొత్తము యోగానికి ఏం చెప్తామంటే యోగా చిత్తవృత్తి నిరోధ. దీన్ని ప్రజాభిప్రాయాన్ని కనుక నువ్వు నిరోధించగలిగితే నువ్వు ఆత్మవే, నువ్వు సర్వవ్యాపకుడివే. యు ఆర్ ఆల్ పవర్ఫుల్, ఆల్ సర్వీస్. కానీ ప్రజాభిప్రాయం నిన్ను కంట్రోల్ చేసేస్తుంది. నువ్వు ఇంతే, ఈ శరీరాన్ని నువ్వు. ఇది ఈ అహం స్థితి, ఈ శ్రద్ధ స్థితికి ఎలా రావాలో చెప్పేదే గాయత్రి మహావిద్య. నెక్స్ట్ స్లైడ్. ఇంకా సృష్టికి విష్ణు నాభి నుంచి ఒక కమలము ఉద్భవించుట, 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మ. ఇందాకనే నేను మీకు చెప్పాను, నేను నాలెడ్జ్ 4 రకాలుగా మాత్రమే ఉంటుంది. 4 దిశలలోనే నాలెడ్జ్ పనిచేస్తూ ఉంటుంది. 4 రకాలుగానే పనిచేస్తూ ఉంటుంది అని చెప్పాను కదా. ఏంటంటే అవి 4: వేడి, వెలుతురు, పని, ఆదర్శం, ఊర్ధముఖంగా వెళ్ళటం. ఇక్కడ డీటెయిల్స్ లోకి మాత్రము అన్ఫార్చునేట్ గా నేను ఈ 2-3 రోజుల్లో వెళ్ళలేను. కానీ మనలో చాలా మందికి ఈ విషయాలు తెలుసు. మొత్తము ఆధ్యాత్మికత మనిషి యొక్క నాభి చక్రం మీద ఆధారపడింది, మణిపూరక చక్రం మీద ఆధారపడింది.
మీలో మణిపూరక చక్రం అంటే ఎంతమంది తెలుసు? చాలా మంది తెలుసు, సో నో ప్రాబ్లం. మణిపూరక చక్రము అంటే మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని తత్వము. ఇందాక నేను చెప్పాను అగ్ని అంత అని. 5 తత్వాలు ఉన్నాయి మన శరీరంలో. ఈ సృష్టి కూడా 5 తత్వాలతోనే నిర్మించబడింది కనుక దీన్ని ప్రపంచము అంటాం. 5 తత్వాలతో నిర్మించబడినటువంటి శరీరం. ఈ 5 తత్వాలలో అగ్ని తత్వానికి చాలా విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. ఈ అగ్ని తత్వానికి సంబంధించినటువంటి అవయవాలు మన దగ్గర లేకపోతే మన జీవితం ఉండదు. ఏంటి అగ్ని తత్వానికి సంబంధించినటువంటి అవయవాలు? కళ్ళు, కాళ్ళు. మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి అవయవాలు కళ్ళు, కాళ్ళు. కళ్ళు కాళ్ళు లేనివాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఊహించుకోండి, వాడి జీవితం ఎలా ఉంటుంది? ఏసి సదేగా. అంతేత ఈ మణిపూరక చక్రము ఆదర్శ దృశ్యములను అనుసరించాలి. గురుచరణాలు, రామపాదకులు, క్రైస్తతో కలిసి 3వ దీక్ష తీసుకునేటకి బుద్ధుడు లేచి ఉండేను. ఇది కొంచెం టూకీగా చెప్తాను, అర్థం చేసుకోండి. మీరు ఒక్కొక్క చక్రాన్ని మాస్టర్ చేసుకుంటూ వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో దాన్ని దీక్ష అంటాం. మొదటి దీక్ష మీకు పృథ్వీతత్వం మీద కమాండ్ ఇస్తుంది. 2వ దీక్ష జలతత్వం మీద కమాండ్ ఇస్తుంది. 3వ దీక్ష అగ్నితత్వం మీద కమాండ్ ఇస్తుంది. 4వ దీక్ష చెప్పగలరా మీరు? వాయుతత్వం మీద కమాండ్ ఇస్తుంది. 5వ దీక్ష ఆకాశతత్వం మీద కమాండ్ ఇస్తుంది. ఈ ఆకాశం నుంచి అన్ని ఉద్భవించాయి, ఈ ఆకాశంలోకి అన్ని లీనమైపోయి అంటాం. ఈ ఆకాశానికి ఉన్నటువంటి గుణాన్ని మనము శబ్దము అంటాం. అంచేత శబ్దాన్ని ఉపయోగించుకుని మీరు ఏ మ్యాజిక్లు అయినా చేసేయవచ్చు. అన్ని రకాల మ్యాజిక్లు చేయడానికి అనుగుణ్యమైనటువంటి శబ్ద కల్పనను మంత్రము అంటాం. గాయత్రి మంత్రములో అన్ని రకాలైనటువంటి శబ్దాలతో చేయగలిగేటటువంటి శక్తి ఉన్నది. నెక్స్ట్ ఇంకా గాయత్రి మహావిజ్ఞానంలో 2వ పేజీకి రండి. హెడ్డింగ్ ఉంది అక్కడ, బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి ప్రాదుర్భావము. హెడ్డింగ్ కనిపిస్తుంది అందరికీ? బ్రహ్మదేవుని స్ఫురణ మాత్రమే గాయత్రి మంత్ర ప్రాదుర్భావము. 3వ పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్. 3వ పేజీలో కింద నుంచి సెకండ్ పారాగ్రాఫ్. జడ సృష్టి కోసము బ్రహ్మ పంచభూతములను నిర్మించాడు. పృథ్వీ, జలము, వాయు, అగ్ని, ఆకాశముల ద్వారా సృష్టిలోని పరమాణుమయ పదార్థము నిర్మించబడినది. పరమాణు ప్రకృతి ఘన, ద్రవ, వాయు రూపాలలో తన గతి విధానాన్ని పరిపాలిస్తోంది. నదులు, పర్వతాలు, భూమి మొదలైనవి పంచభౌతిక క్రీడలు. ప్రాణులు, స్థూల శరీరాలు ఈ ప్రకృతి యొక్క పంచభూతములచే తయారైనవే. ఈ పారాగ్రాఫ్ అందరికీ కనిపించింది కదా? ఇది అర్థం చేసుకోండి. నిన్న ఒక శ్లోకం చదివాను భగవద్గీతలో. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఈ పంచభూతాలను మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలరు. ఈ విద్య మనం నేర్చుకుంటున్నాం, పంచభూతాలను కంట్రోల్ చేసేటటువంటి విద్య. మీలో వెంకటేశ్వర పేరు ఎంతమంది ఉన్నారు? ఈజన్ అవధూత, నెల్లూరు దగ్గర ఉండేవాడు. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చి వర్షం కురవటం లేదు, చాలా బాధగా ఉంది మాకు అని మొత్తుకున్నాడు ప్రజలు. ఈ మధ్య కాలంలో 1984 వరకు ఉన్నాడు ఆయన నెల్లూరు దగ్గర, 1984 వరకు కూడా. 3 ఏళ్ల బట్టి వర్షం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే చీటీ రాయి అన్నాడు ఆయన. ఆయన అలవాటు ఏంటంటే ఆయన ఏం చెప్పినా ఇంకోటి చేత రాయించాడు. ఇక్కడ ఏమని రాయించాడు? వర్షం కురవాలి అని రాయించాడు. రాయించిన తర్వాత తను తొడ కింద పెట్టుకున్నాడు. 3 రోజులు నిద్రపోలేదు, ఆహారం తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, అలా కూర్చుండిపోయాడు.
మూడవ రోజు రాత్రి వర్షం కురిసింది, భయంకరమైనటువంటి వర్షం కురిసింది. ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువులన్నీ నిండిపోయాయి. ఆ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ. భగవంతుడు, ముక్తి, జీవన్ముక్తి, నేను దాని గురించి అసలు మాట్లాడటమే లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 5 శక్తులను మనం ఉపయోగించుకోవటం గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్. అలా ఉపయోగించుకునేటటువంటి శక్తి మనకి గాయత్రి మంత్రంతో వస్తుంది. తత్వాలను ఉపయోగించి ఆ శక్తి ఉన్నవాడు ఇప్పుడు వర్షం కురిపించవచ్చు. అంటే నన్ను చాలా మంది అడుగుతాడు, మరి మాస్టర్, మరి ఇంతమంది గురువులు ఉన్నారు కదా, మరి వాళ్ళు వర్షం కురిపించవచ్చు కదా? కురిపించలేరు. ఏమీ చేయలేడు భగవంతుడు కూడా. ఇందువల్ల ప్రజాభిప్రాయం అడ్డు తగులుతుంది, చిత్తం అడ్డు తగులుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ. మీకు నమ్మకం లేదు వర్షం కురుస్తుందని, అందుకని మొత్తం ఆధ్యాత్మికత విశ్వాసం మీద ఆధారపడింది, ఫెయిత్ మీద ఆధారపడింది. భగవద్గీత యొక్క 17వ అధ్యాయంలో శ్రద్ధ గురించి చెప్తాడు. శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ. నేను చేతగాని వాడిని, నేను బలహీనుణ్ణి, నేను నిర్బలుణ్ణి, నేనేమి చేయలేను, నేను అడుక్కు తినగలను అనుకునేటటువంటి ఆలోచన ఉన్నవాడు వర్షం కురిపించలేడు. శ్రద్ధ, ఆ శ్రద్ధ డెవలప్ చేయటమే మొత్తం ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం. అందుకే సిద్ధి సాయి 2 మాటల్లో చెప్పాడు వాటిని, శ్రద్ధ, సబూరి. అదొక టెరిఫిక్ ఎనర్జీ. ఫెయిత్ అనేది ఇట్ కెన్ మూవ్ మౌంటైన్స్ అంటాడు వివేకానంద. ఎంత నమ్మకం ఉంటే మీకు ఫెయిత్ ఆవగించంత. ఇంగ్లాండ్ లో వివేకానంద ఫెయిత్ గురించి ఒక లెక్చర్ ఇచ్చాడు ఒక రోజు. అది ఒక ఆవిడ వింది. ఆ రోజు రాత్రి ఆవిడ ఇంటికి వెళ్ళి, ఇది వివేకానంద లైఫ్ హిస్టరీలో రికార్డ్ అయ్యింది. ఇది ఆవిడ వివేకానంద ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అన్నాడే, ఇండియన్ యోగి కెన్ నెవర్ లై. అందుకని ఏం చేసింది, తన అపార్ట్మెంట్ కి ఎదుర్కొండా ఒక కిటికీ ఉంటే ఆ కిటికీకి సూర్యుడికి మధ్య ఒక చిన్న హిల్లక్ ఉంది, చిన్న కొండ లాంటిది. ఇంకేవిడ కూర్చొని రాత్రి ఇట్ ఈస్ మూవింగ్ అవే, ఇట్ ఈస్ మూవింగ్ అవే. ఏది మూవింగ్ అవే? కొండ హిల్లక్, చిన్న ఒక పెద్ద రాయి అడ్డంగా ఉంది, న్యాచురల్ బౌల్డర్. రాత్రుల్లో ఆవిడ చేసింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే తప్పు మనం చేసి, నాకు గురువు పలకటం లేదు, నాకు అమ్మవారు పలకటం లేదు, నాకేం పనులు జరగటం లేదు అంట. ఇదే తప్పు చేయబోతున్నాం, చేస్తున్నాం మనం. జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకోండి. ఈ సంఘటన ఆలకించ ఉంది. విశ్వాసం ఉంటే చాలు, కొండలే ఎక్కేయవచ్చు అన్నాడు వివేకానంద. అంచేత ఆవిడ కిటికీ దగ్గర కూర్చుని కొండ లేచిపోయింది, కొండ అడ్డు తిరిగిపోయింది. ఓం భూభస్వతిలో రెండు మర్గోదేవతని ప్రచోదయాత్, నా కోరికలు తీరిపోయాయి. ఓం భూభస్వతిలో రెండు మర్గోదేవతని, నాకు మెర్సిడీస్ కారు వచ్చేసింది. పొద్దున్నే నిద్ర లేవగానే ఇది అంటూ ఉంటేనే మీరు నవ్వుతున్నారు అంటే అర్థం ఏంటి? మీకు నమ్మకం లేదు అది వస్తుందని. అందుకని ఏమంటాడు అంటే, అంటిల్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్. పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. పిల్లవాడికి రేపు పొద్దున్న నీకు ఇచ్చేస్తాను రా అన్నాడు అనుకో తండ్రి ఏదైనా, అసలు వాడు ఇంకేం ఆలోచించాడు. వాడు అది ఎలా ఇచ్చాడు, నాన్న ఇవ్వడా ఇచ్చేసుకుంటాడు, హాయిగా పడుకుంటాడు. సరే, ఇంతకీ ఆవిడ ఏం చేసింది? ద బౌల్డర్ ఈజ్ మూవింగ్, ద బౌల్డర్ ఈజ్ మూవింగ్, అది కొండ వెళ్ళిపోతుంది అని అనుకుంది. పొద్దున్న కిటికీ తలుపు తెరిచి చూస్తే ఏమైంది? కొండ అక్కడే ఉంది. ఐ నో ఇట్ విల్ బి దేర్ అందుకే ఆవిడ. ఐ నో అంటే ఇదంతా నటనే. కొండ కదులుతోంది, వెళ్ళిపోతోంది అనే విశ్వాసం ఏం లేదు. నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది. నేను అనవసరంగా కష్టపడ్డాను. ఈ మానసిక స్థితి నుంచి మీరు ముక్తి చెందాలి. ముందు ఆల్ హీలింగ్ ప్రోసెస్, ఏ రోగమైనా కూడా తక్షణం నివారించవచ్చు. తక్షణం. మళ్ళా మీరు ఎప్పుడో అనకండి, నేను ఇలా అనుకుంటూ ఉంటే ఎప్పటికి నయం అవుతుంది మాస్టారు. ఎప్పుడో కాదు, ఈ క్షణంలో నయం అయిపోతుంది మీకు ఫెయిత్ ఉంటే, నమ్మకం ఉంటే. కానీ నమ్మకం అనేది అంధవిశ్వాసం కాదు, బ్లైండ్ ఫెయిత్ కాదు. మీకు ఆ తేడా అర్థం అవ్వాలి. అంధవిశ్వాసానికి దీనికి ఆ తేడా అర్థం అవడానికి గాయత్రి మంత్రం తప్ప ఇంకో మార్గం లేదు. నెక్స్ట్ స్లైడ్.
ఈ సృష్టి గురించి చెప్తూ మీరు ఫండమెంటల్ గా ఒక విషయం అర్థం చేసుకోండి. మీ శరీరాలు, ఇప్పుడున్నటువంటి ఈ శరీరాలు మీరు నిర్మించుకున్నవే. మీ యొక్క చేతనత్వం నిర్మించుకుందే తప్ప మీ తల్లిదండ్రుల ద్వారా నిర్మించబడలేదు. ఇటుకలు, సిమెంటు, సున్నము అది ఎవరైనా ఇచ్చేయగలరు. ఎటువంటి ఇల్లు నువ్వు కట్టుకుంటావు అన్నది నీ ఇష్టం మీద ఆధారపడింది. అంచేత నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, మీ శరీరంలో ఉన్నటువంటి వాటికి మీ తల్లిదండ్రుల మీద పడకండి. మీరు మొట్టమొదట ఆధ్యాత్మిక శక్తి అది నేర్చుకుంది. నేను, అహం, నువ్వే చేస్తున్నావు ఇదంతా కూడా, నువ్వే ఇరుక్కుపోయావు ఇందులో అంతా కూడా. ఫిలాసఫీ చెప్పడం లేదు, నేను హార్డ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో సైన్స్ దీన్ని కన్ఫర్మ్ చేయబోతోంది. మీ యొక్క బాడీ మీరు నిర్మించుకున్నది. మీరు నిర్మించుకున్నటువంటి ఈ శరీరాన్ని మీరే మార్చుకోవాలి తప్ప ప్రపంచంలో ఏ గురువు ఏ శక్తి కూడా మార్చలేదు. ఉద్ధరేదాత్మానం ఆత్మానం ఆత్మానం అవుతాది. నాయన, నువ్వు నీ అంతటి నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు, ఎవడు నీకు కష్టాలు తేవలేడు. ఉద్ధరింపబడాలి అంటే నువ్వే ఉద్ధరించుకో. అంటే నువ్వు బాధలో ఉన్నావు అంటే కారణం ఎవరు? ఇతరుల మీద పడవద్దు. మొట్టమొదట అది అర్థం చేసుకోండి. నా కుటుంబ పరిస్థితులు బాగోలేవు, దానికి నువ్వే కారణం. ముందు ఈ ఫండమెంటల్ చేంజ్, ఈ అహం మీదకి మీరు రానంత వరకు కూడా స్పిరిచువల్ సైడ్స్ లో మీరు ముందుకు వెళ్ళలేరు. అహం అంటే అది అహంకారం గురించి మాట్లాడటం లేదు. నేనే అన్నిటికీ కారణము, నా ఆలోచనలే, నా సంకల్పమే, నా సంకల్పమే కారణం. దేనికి? మీ కష్టాలకు కూడా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. గోరఖ్పూర్లో ఒక విలేజ్ లో బయట పడుకునే అలవాటు అందరికీ, పల్లెటూరు. ఒక వ్యక్తికి రాత్రి ఏదో కుట్టింది అనుకున్నాడు, పడుకున్నాడు. రెండో రోజు పొద్దున్న లేచాడు. లేచి వెళ్ళిన తర్వాత బావి దగ్గరికి వెళితే పాము కనిపించింది. నాకు పాము కుట్టింది అనుకున్నాడు, చెప్పమని చెప్పాడు. నిజంగా జరిగిన సంగతి ఇది. రాత్రిలా బతికే ఉన్నాడు వాడు పాపం, ఇలా ఇలా అనుకుంది. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా మీకు? మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని పుట్టిస్తుంది, మిమ్మల్ని సృష్టిస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన జీవిత విధానము ఎలా ఉంది అంటే 1 year old అంటాం, 2 year old అంటాం. కుర్రవాడు బర్త్డే వస్తుంది, హౌ మెనీ ఇయర్స్ అంటే ఐఎమ్ 1 year old అంటే అప్పుడే నేను 1 సంవత్సరం ముసలితనం వైపు వెళ్ళాను. ఐఎమ్ 2 years old అంటే అర్థం ఏంటి? అంటే 1వ సంవత్సరం నుంచి నువ్వు చెప్తున్న వాడికి, నాయన నువ్వు ముసలాడు అయిపోయావు అని. మరి ఓకే, ఏం చేస్తావు? ఇది వింటాను కబురు, పాపం చనిపోయాడు. కానీ మొట్టమొదటి మన రియాక్షన్ ఏంటి? ఎంత వయసు అంటాం? 67. అయ్యో పాపం అని కూడా అన్నాం. అంటే ఏమిటి? మనం ఒక విధానమైనటువంటి ఆలోచన విధానానికి, ప్రజాభిప్రాయానికి లొంగిపోయాం. మనం 35 ఏళ్ళు వచ్చాయి అంటే ఇంక చుట్టూ తెల్లబడిపోవాలి, పళ్ళు ఊడిపోవటం మొదలెట్టాలి. నేను చెప్పాను కదా, గ్యారెంటీగా ఇంకొక టికెట్ లో మొదట పలకరింపులు ఎలా ఉంటాయంటే, నీ డయాబెటీస్ ఎలా ఉంది, నీ బీపీ ఎలా ఉంది, నీ క్యాన్సర్ ఎలా ఉంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను? మనిషి చావటానికి తనే ద్వారాలు తెచ్చుకుంటున్నాడు. పూర్వకాలంలో మనిషి చచ్చిపోవాలి అనుకుంటే సినిమాల్లో ఏ రోగం వచ్చేది? పూర్వకాలంలో టీబీ వచ్చేది. ఇప్పుడు ఏ రోగం వస్తుంది? మనిషిని ఒక క్యారెక్టర్ని తీసేయాలి అంటే క్యాన్సర్. అంటే అర్థం ఏంటి? ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయో మీరు ఒక్కసారైనా ఆలోచించారా? బికాజ్ యూ హ్యావ్ టు డై. మందు కనిపెట్టేసి ఒక రోగాన్ని మీరు తీసివేసుకోగలిగితే మరి నువ్వు చావాలి కదా. నువ్వు చావటానికి ఒక కొత్త రోగాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు, ప్రజాభిప్రాయాన్ని తయారు చేస్తోంది. ఆ సైన్స్ అర్థం చేసుకోండి. మీకు అది అర్థమైపోతే మీరు ఈనాడే ఆరోగ్యవంతులుగా బతకొచ్చు, చాలా సుఖంగా బతకొచ్చు. మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్రజాభిప్రాయాన్ని దాటగలిగితే మీరు అమరులైపోవచ్చు.
గాయత్రి మంత్రము చేసినటువంటి వ్యక్తి భూసురులు అమరులైపోతారు. వాళ్ళు భూపై స్వర్గావతరణ అనేటటువంటి మాట భూమి చాలా సుఖంగా సౌభాగ్యంగా ఉంటుందని కాదు, భూమిలో సావు లేనటువంటి వాళ్ళు జీవిస్తారు. అమరులు నివసించేది స్వర్గం. స్వర్గంలో ఎవరు ఉంటారు? అమరులు ఉంటారు, సావు లేనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే భూపై స్వర్గావతరణ ఎప్పుడు జరుగుతుంది అంటే భూమి మీద మృత్యు ఉండకూడదు. అలాంటి రోజు ఖచ్చితంగా రాబోతోంది. మీరు అది అర్థం చేసుకోండి. ఈ ప్రాణిక్ ఫీలింగ్స్, ఇది కీల్, ఇవన్నీ కూడా అటువంటి రోజు రాబోతోంది అనే దానికి చాలా పెద్ద ప్రూఫ్. కొంచెం మీరు ఆ దృష్టికోణంతో దాన్ని చూడగలిగితే. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం వాటిని. అసలు మనం మెడిసిన్ మాటే మాట్లాడడం. మనం గాయత్రి ఆయుర్వేదం అంటాం, ద సైన్స్ ఆఫ్ లైఫ్. మెడిసిన్ కాదు, రోగ నివారణ అసలు అనవసరం. స్వర్గంలో రోగాలు ఉండవు, లైఫ్ ఉంటుంది, లాంజివిటీ ఉంటుంది. ఆయుర్వేదం అది. ఆ ఆయుర్వేదాన్ని రోగ నివారణకు ఉపయోగించుకునేటటువంటి అతి నీచమైన మానసిక స్థితికి దిగుదానే మనం. ఆయుర్వేదంతో రోగాలు పోగొట్టడం ఏంటంటే అసలు రోగం ఉండదు. ఆ కాన్సెప్ట్ రావాలి మనకి. గాయత్రి మంత్రం మిమ్మల్ని అక్కడే తీసుకెళ్తుంది. అంచేత బేసిస్ ఇందాక ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇవంతా మన ఆలోచనలు, యువర్ వే ఆఫ్ థింకింగ్. ఈ రోగము నయం కాదు అని ఒక ఆలోచనకు వచ్చేస్తాం. క్యాన్సర్ వచ్చిందా, తెచ్చుకోలేదు. ఇదివరకు టీబీ వచ్చిందా, తెచ్చుకోలేదు. ఇప్పుడు ఇంకో కొత్త రోగం స్టార్ట్ అయింది, ఐక్స్ అని, AICS. ఈ క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మధ్య ఇంకో కొత్త రోగం ఇప్పుడు ఆల్రెడీ ప్రచారంలోకి వచ్చింది, ఎయిడ్స్. అంచేత నేను చచ్చిపోవాలి అనే ఆలోచన మీకు ఉన్నంత వరకు కూడా ఒక రోగాన్ని మీరు కాన్సెప్ట్ చేస్తే ఇంకో రోగం వస్తుంది. బికాజ్ యూ హ్యావ్ టు డై. చచ్చిపోవాలి అని నిర్ణయించుకున్నది నువ్వు, అది గుర్తుంచుకోండి. నేను చావాలి అనుకుంటే తప్ప నువ్వు చావలేవు. కోమా అంటే అర్థం ఏంటి అంటే 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి అమెరికాలో కోమాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారట. బతికే ఉన్నారు, కానీ శరీరం, మనస్సు, బుద్ధి ఏమి స్పందించటం లేదు. కానీ ఆ కోమా యొక్క సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, కార్యకారణ సంబంధాలు, భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి సైకలాజికల్ అనాలిసిస్ లో అందజేసినటువంటి విచిత్రం ఐడల్ వర్షిప్, మూర్తి పూజ. దేవాలయాలలో ఉండేటటువంటి మూర్తి ఐడియల్ కంటే గొప్పది. ఐడల్ ఉపయోగించుకోవటం రాదు మరి, అందుకని దేవాలయాలకు వెళ్ళటం మానేస్తాం. ఆ దేవాలయాలలో, విద్యాలయాలలో విద్య ఎలా నేర్చుకుంటామో, వైద్యాలయాలలో వైద్యం ఎలా చేయించుకుంటామో, గ్రంథాలయాలలో గ్రంథముల గురించి ఎలా మనం స్టార్ట్ చేస్తామో, దేవాలయాలలో దేవత్వం గురించి మనం తెలుసుకోవాలి. దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నాం? మనం అడుక్కోవడానికి వెళ్తున్నాం అంతే. భగవంతుడు, దేవుడు, దేవతా శక్తులను ఎలా పొందాలో మనం నేర్చుకోవడానికి వెళ్తాంలే, అడుక్కోవటానికి వెళ్తున్నాం. దేవాలయాలు దగ్గర బాధ తీసుకున్నటువంటి బెగ్గర్స్ ఎలాంటి వాళ్ళమో మనం అలాంటి వాళ్ళని. వాళ్ళు అక్కడ కూర్చొని మన అడుక్కుంటూ ఉంటే మనం భగవంతుడిని అడుక్కుంటున్నాం. నువ్వు అడుక్కోక్కర్లే శక్తిని కమాండ్ చేయాలి నువ్వు. ఎలక్ట్రిసిటీని దండం పెట్టి, ఓ ఎలక్ట్రిసిటీ, ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు గాలిలాగా ఇస్తున్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో నువ్వు ఫ్రిడ్జ్లా ఉన్నావుట, ఫలానా వాళ్ళ ఇంట్లో ట్యూబ్ లైట్ లా ఉన్నావుట, నా ఇంట్లో కూడా నువ్వు వచ్చేయాలని దండం పెట్టావు. ఏం చేస్తావు? ఆ సైన్స్ తెలుసుకుని, ఆ విజ్ఞానాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఆ శక్తి నీకు వస్తుంది. అంచేత దేవాలయాలలో ఆ దేవత యొక్క ఐడల్ ఏ ఆదర్శానికి, ఏ ఆలోచనలకి ప్రతీకో మనకి తెలియాలి. అది మర్చిపోయాం. ఆ విద్యను మర్చిపోయాం. ఆ విద్యను మనం ఉపయోగించాం. వెళ్ళి అడుక్కుంటే చాలు అనిపిస్తుంది. భావము, థాట్, ఎమోషన్. మూర్తి మీద ఆ దేవతా శక్తి ఎందుకు ఆపాదించబడుతుంది అంటే దాని మీద మీకు భావనాత్మకమైనటువంటి అనుసంధానం జరుగుతుంది. అది మనం చేయటం లేదు. ఈ రోజు నుంచి మీరు గాయత్రి పూజ చేసినప్పుడు ఛార్జ్ ఎమోషన్, రామకృష్ణ పరమహంస జీవితము మీకు ఒక మూర్తి మీద దేవతా శక్తి ఎలాగ సూపర్ ఇంపోజ్ అవుతుందో తెలుస్తుంది. అది లేదు మనకి. అదే అలవాటు చేస్తుందాం మనం. ఇచ్చిన ఉదాహరణలు అర్థమవుతున్నాయి కదా మీకు. ఒక దేవతా శక్తి మీకు పలకాలి అంటే అది ఒక విగ్రహం అనుకోకూడదు. మీరు
అదొక బొమ్మ అనుకోకూడదు మీరు. ఇమోషనల్ లింక్. ఒక తల్లిగాను త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధుత్వ సఖా త్వమేవ. నోట్తో శ్లోకం చదవటం కాదు, మీకు ఆ ఫీలింగ్ రావాలి. మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తే ఆ పూర్తి మీకు చేయగలిగేటటువంటి శక్తి, సహాయము ప్రపంచంలో అంటే ఏ శక్తి మీకు చేయలేదు అని అనేక మంది భక్తుల జీవితాలు తెలుపుతున్నాయి. ఈ కాలం వాళ్ళే ఈ నామదేవుడు, జ్ఞానదేవుడు, సక్కుబాయి, మీరాబాయి. సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ చార్జ్ ఎమోషన్. ఈ జగత్తు యొక్క ప్రాణమయ కోశము దీనికి నిర్మించబడుతుంది. దీంట్లో విశ్వాసము, నమ్మకము ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ స్లైడ్. సృష్టిలో 2 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి సంకల్పము, రెండవది పదార్థం. 2 శక్తులు ఉన్నాయి, సంకల్పము, పదార్థం. ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఇది మనం వంకాయ కూర చేద్దాం అనుకున్నాం. సంకల్పం వచ్చింది వంకాయ కూర. బజార్కి వెళ్ళారు. తమాషా ఏంటో మనం ఏమనుకుంటామో దొరకదు కదా, అది మన ఫేస్. అదేంటోనండి నేను ఏమనుకుంటానో అది జరగదు. మనం మన మాటలని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది నేర్చుకోండి. గాయత్రి మంత్రం అది చెప్తుంది, ధియో యో నః ప్రచోదయాత్. నువ్వు ఏది ధారణ చేస్తావో అదే నిన్ను రక్షిస్తుంది. మనం ఏం ధారణ చేస్తాం? నేను వెళ్తానా, అప్పుడే బస్సు వెళ్ళిపోతాను. ఇది ఎన్నిసార్లు చెప్తావు నువ్వు? అదో మంత్రం చెప్పావు అనమాట. అది అందరితోనే చెప్తావు, జీవితాంతం చెప్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళగానే బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు ఏది జపం చేస్తావో అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకీ మనం ఏం ముద్రించాం? వంకాయ కూర గురించి చెప్తున్నాను నేను. సంకల్పం. అంతేత వంకాయ కొనుక్కోవడానికి వెళ్ళాం మనం. సరే ఏదో దొరికిన తర్వాత తీసుకొచ్చాక గత 3 రోజులుగా మీరు మీ పనివాడితో ఎవడికో చెప్తున్నాడు, నాయన కత్తిపీట బాగా పనిచేయటం లేదు, కాస్త స్నానబెట్టి అని. మీరు చేయరు, ఇంకోళ్ళు ఎవరు చేయాలి. ఎలా ఇప్పుడు తరగాలి కదా, అదో పెద్ద తీసుకో. మళ్ళా నేను వాడికి చెప్పాను, నేను వీడికి చెప్పాను, నేను వాడికి చెప్పాను, వాడు చేయలేదనే తప్ప నువ్వు చేసుకోవచ్చుగా. ఎంతసేపు పడుతుంది స్నానపెట్టి లేకపోతే ఒక కొత్తది కొనుక్కుని తెచ్చుకోవచ్చుగా. ఉదాహరణ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. మీ సంకల్పాను కార్యరూపం దాల్చడంలో మీరే అడ్డు తగులుతున్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. నేను బయట వాళ్ళు ఎవరు అడ్డు తగలటంలే, మీరు ఇవంతా రెడీ చేసుకోవచ్చు. సరే అంతా చేశారు, ఉప్పు అయిపోయింది. నిన్ననే నేను చెప్పాను ఉప్పు అయిపోయిందిరా అని, వాడు తేలేదు. సరే అంతా చేశారు, పెట్టారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది. కుంపటి మీద పెట్టారు, ప్లేన్ వెలుగుతుంది, కూర పెట్టారు. ఈ లోపల ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో ఏం మాట్లాడుతున్నారంటే అమితాబ్ బచ్చన్ హేమమాలిని పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. అందులో ఎవరు బాగా యాక్టింగ్ చేశారు, అమితాబ్ బచ్చన్ హేమమాలిని. అది పెద్ద పిక్చర్ సార్. మీరు డిస్కస్ చేస్తున్నారు, కూర మాడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? మీ సంకల్పం వెనకాతల పదార్థ శక్తిని మీరు కరెక్ట్ గా వినియోగించటం లేదు. అది చెప్పడానికి నేను చెప్తున్నాను. పదార్థ శక్తిని మీరు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీ అన్ని సంకల్పాలు జరిగిపోతాయి. అది చెప్పబడేది. దానికి 3 రకాలైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక శక్తిలోనే కాదు, మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేటటువంటి బీజాలు. ప్రపంచంలో 3 శక్తిధారలు ఉన్నాయి. ఆ 3 శక్తిధారలని హ్రీ, శ్రీ, క్లీం అని చెప్పుకుంటాం మనం. యాక్చువల్ గా ప్రపంచంలో 2 శక్తిధారలు ఉన్నాయి, హ్రీము, క్లీము. హ్రీం అనేటటువంటి దాన్ని మహాసరస్వతి అంటాం, క్లీం అనేటటువంటి దాన్ని మహాకాళి అంటాం. నేను సరస్వతి కాళి అనలేదు, మహాసరస్వతి మహాకాళి అంటున్నాను. అది అర్థం చేసుకోండి. దీనికి లింక్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అరవిందో యొక్క పుస్తకాల్లో దొరుకుతుంది. సావిత్రి పుస్తకంలో ఈ మహా అనేటటువంటి విశేషణ ఎందుకు కలిపామో చెప్పబడుతుంది. ఇది చూడండి. ద హోమోజీనియస్ కాన్షియస్నెస్ డివైడ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ 2 స్ట్రీమ్స్. ఒకే చేతనత్వము 2 ధారలుగా మారుతుంది. స్ట్రీమ్ అనేటటువంటి ధార,
స్లీమ్ అనేటటువంటి ధార. స్ట్రీమ్ అనేటటువంటిది లైఫ్ కి సంబంధించినటువంటిది, స్లీమ్ అనేటటువంటిది పదార్థానికి సంబంధించినటువంటిది. ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో స్ట్రీమ్ అనేటటువంటి ధార బయలుదేరుతుంది. ఇది గాయత్రి మహావిజ్ఞానం యొక్క ఋషులు ఇచ్చినటువంటి పర్యాయ పదాలు. దాన్ని మనం నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించుకుందాం. నేను పుట్టాను, నేను అనేటటువంటి ఒక చేతనత్వం ఉంది నాలో. అందులో మనకి ఎవరికి అనుమానం లేదు కదా. ఈ నేను అనేటటువంటిది మనలో ఉన్నటువంటి హ్రీం శక్తి. అయా నేనున్నాను. ఈ హ్రీం శక్తి ఏం చేసుకుంటోంది? ఈ శరీరాన్ని తయారు చేస్తుంది. అజోపిస్తన్ అజేయాత్మ భూతాన ఈశ్వరోపిస్తన్. ఈ శరీరాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ శరీరానికి అనుగుణ్యంగానే అది జీవించగలదు, కానీ ఈ శరీరానికి పరిధి దాటి అది జీవించలేదు. ఈ తేడా అర్థమైందా మీకు? అంచేత నేను ఉన్నాను, పంచ పరమాణువులతో తయారైనటువంటి శరీరం ఉంది. ఇవి రెండు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు స్ట్రీమ్ అనేటటువంటి చేతనత్వం ఏర్పడుతుంది. పదార్థము ఎటర్నల్లే, ఆత్మ ఎటర్నల్లే. ఆత్మ అంటే ఎనర్జీ. ఇవి రెండు ఎటర్నల్లే. ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఇవి రెండు సైన్స్ పూర్తిగా కన్ఫర్మ్ చేసింది. పదార్థం సృష్టింపబడదు, నశింపబడదు. అదంతే. ప్రపంచంలో ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి తప్ప కొత్త హైడ్రోజన్ యాటమ్ రాదు, పాత హైడ్రోజన్ యాటమ్లు పోవు. ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. కాల్షియం యాటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి, యురేనియం యాటమ్ ఫిక్స్డ్ క్వాంటిటీలో ఉన్నాయి. అంతా ఫిక్స్డే. యాటమ్ కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్, నాట్ కెన్ బి క్రియేటెడ్. అది క్లీన్ మ్యాటర్. అది పర్మనెంట్ ఎటర్నల్ లైఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. కానీ ఈ ఎనర్జీ మ్యాటర్ ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఏర్పడుతుంది, కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. వీఆర్ కాన్షియస్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఈ కాన్షియస్నెస్ లేదు. ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ రూల్. దానికి ఏ విధమైనటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాల ప్రకారమే అది పని చేయగలదు తప్ప ఆ నియమాలు దాటి ఆ ఎనర్జీ పనిచేయలేదు. ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిక్ లాస్ ఉన్నాయి, మ్యాగ్నెటిజంకి మ్యాగ్నెటిక్ లాస్ ఉన్నాయి, లైట్కి లైట్ లా. అంటే ఈచ్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. స్పిరిచువల్ ఎనర్జీ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లాస్. ఏంటా రెండు నియమాలు అంటే శ్రద్ధ, విశ్వాసమే. రెండో నియమాలు ఉన్నాయి స్పిరిచువలిజంలో, మూడో నియమం లేదు. అది తర్వాత చెప్తాను నేను నెక్స్ట్ స్లైడ్ లో. కానీ ఈ స్లైడ్ తర్వాత ఆపేస్తాను నేను. 5 నిమిషాలు అప్పుడే ఐ హావ్ టేకెన్ మోర్. కానీ ఇది ఒక్కటి మీరు అర్థం చేసేసుకుంటే సాయంత్రం దీని గురించి మనం చాలా డీప్ గా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ప్రకృతిలో రెండు ధారలు ఉన్నాయి. ప్రకృతి శక్తి. శివశక్త్యాయుక్తో సౌందర్యలహరిలో మొదటి శ్లోకం. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఈ శివుడు శక్తి, ప్రకృతి పురుషుడు ఎప్పుడు కలుస్తాయో చేతనత్వం ఆవిర్భవిస్తుంది. ఈ చేతనత్వం ఇవాల్వ్ అవుతోంది. భగవంతుడు ఇవాల్వ్ అవడు, శక్తి ఇవాల్వ్ అవదు, పదార్థము ఇవాల్వ్ అవదు. నువ్వు ఇవాల్వ్ అవుతావు. పరిణామక్రమం అనేది మానవుడికి ఉంది తప్ప ప్రకృతిలో ఇంకా దేనికి లేదు. బొగ్గు బొగ్గుగానే ఉంటుంది, కార్బన్ డైమండ్ గా రూపాంతరం చెందుతుంది, కానీ అది కార్బనే. అది అర్థం చేసుకోండి మీరు. అది బొగ్గే. అది మీరు దానికి విలువ ఎక్కువ ఇచ్చుకున్నారు, అది వేరే విషయం. ప్రకృతిలో పదార్థాలన్నీ అలాగే ఉంటాయి, శక్తి అంతా అలాగే ఉంటాయి. కానీ ఈ శివుడు శక్తి కలిసినప్పుడు వచ్చేటటువంటి స్పందనలు ఉన్నాయి. ఆ స్పందనలు మీరు మార్చుకోవచ్చు. అది మార్చుకోవచ్చు కనుకే ఈ మొత్తము స్పిరిచువలిజం ఏంటి అంటే స్పందనల యొక్క శక్తి, ప్రకంపనాల యొక్క శక్తి. ఈ ప్రకంపనాలను మనము శబ్దముతో కంట్రోల్ చేయగలము. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం కదలకుండా కూర్చోండి, యజ్ఞం చేసుకుందాం. సాయంత్రం ఇదే స్లైడ్స్ కంటిన్యూ చేద్దాం. ఇంత ఇవాళ చెప్పినటువంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్పాను ఈ సృష్టి మొత్తంలో
అహంకారము అనేటటువంటి శక్తి చాలా ఆధారభూతమైనటువంటి శక్తి అని చెప్పాను. ఈ అహంకారం మీద నీ యొక్క శ్రద్ధతో ఏమి సూపర్ ఇంపోజ్ చేస్తే నువ్వు అలా మారిపోతావు. నేను రాముణ్ణి అనుకుంటే రాముడిలాగా మారుతావు, శివుణ్ణి అనుకుంటే శివుడిలాగా మారుతావు, మృత్యువు వచ్చేటటువంటి వ్యక్తిని అనుకుంటే ఇప్పుడున్నటువంటి స్థాయిలో ఉంటాం. అహంకారం మీద సూపర్ ఇంపోజిషన్ చేసుకునేటటువంటి సైన్సే విజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము అని చెప్పాను. దాని తర్వాత ఏం చెప్పాను, ఈ పంచభౌతికమైనటువంటి శరీరము పేరెంట్స్ నుంచి వచ్చింది, కానీ పేరెంట్స్ తయారు చేయలేదు, నువ్వు తయారు చేస్తున్నావు. జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటటువంటి నీ సంస్కారాలతో నీకు కావలసిన అనుగుణంగా ఈ శరీరాన్ని నిర్మించుకున్నావు. ఈ శరీరాన్ని నిర్మించుకోవటానికి 2 శక్తిధారలను ఉపయోగించుకుంటావు. ప్రకృతిలో ఉన్నటువంటి పురుష శక్తి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తి. దీనిని ఆధ్యాత్మిక తాంత్రిక భాషలో క్లీన్ శక్తి, క్లీన్ శక్తి అంటాం. అంత గందరగోళం పడకుండా చాలా సింపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, జీవితము పదార్థము, లైఫ్ మ్యాటర్. ఈ లైఫ్ మ్యాటర్ 2 ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతాయో కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. ఈ కాన్షియస్నెస్ మెల్లిగా పదార్థం యొక్క క్రషెస్ నుంచి బయటికి లాగి హైలీ ఎనర్జెటిక్ ఫీల్డ్ లో వెళ్ళేటటువంటి విద్య ఆధ్యాత్మికత. దీనికి ఈ 2 కలిసినటువంటి శక్తిధారను మనం క్లీన్ శక్తిధార అంటాము. ఇది మనం ఇవాళ నేర్చుకున్నది. సబ్జెక్ట్ సైన్స్ కనుక న్యాచురల్ గా కొంచెం టఫ్గా ఉంటుంది, కానీ మీరు ఆ విధంగా నేర్చుకుంటేనే మీకు ప్రపంచానికి మీరు ఉపయోగపడదు తప్ప ఇచ్చినే దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టేసుకుంటే ఏమీ అవ్వదు. అంతేత దీన్ని కాస్త సీరియస్ గా నేర్చుకోండి. కళ్ళు మూసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? యజ్ఞం చేయడం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకోండి, కదలకుండా కూర్చోండి. ఆ జ్యోతిలో ఒకసారి చూడండి, మళ్ళీ కళ్ళు మూసుకుని ఆ జ్యోతిని మీ ఆజ్ఞాచక్రం దగ్గర వెలిగించుకోండి. ప్రయత్నించండి, కూర్చుని కూర్చోకండి. విజువలైజేషన్, దర్శనం. మీరు చూడగలగాలి దాన్ని, మీరు దర్శించగలగాలి దాన్ని. ఆ జ్యోతి మీలో వెలగాల. ఆ వేడి అనుభూతి చెందండి. ఆ వేడిని మీ హృదయం దగ్గర ఫీల్ అవ్వండి. హృదయం వైపు పంపించుకోండి దాన్ని. ఆ వెలుతురుని లివర్ వైపు పంపించుకోండి. అంటే హార్ట్ ఎక్కడుందో దానికి కుడి వైపు లివర్ ఉంటుంది. ఆ లివర్ వైపుకి వెలుతురుని ప్రసారణ చేసుకోండి. ఈ వేడి మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఆ వెలుతురు మీ నర్వ్స్ ని ప్యూరిఫై చేస్తుంది. ఆ భావన చేసుకోండి. ఆజ్ఞాచక్రం దగ్గర జ్యోతి వెలుగుతోంది. ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నటువంటి జ్యోతి యొక్క వేడి మీ బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. హార్ట్ దగ్గరికి వెళ్తుంది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి ఆ జ్యోతి యొక్క వెలుతురు మీ లివర్ వైపు వస్తుంది. దాన్ని వెలుతురుతో నింపుతుంది. బ్లడ్ ఎలాగైతే మన శరీరం అంతా సర్క్యులేట్ అవుతుందో ఈ వెలుతురు కూడా నాడీ మండలం ద్వారా సర్క్యులేట్ అవుతుంది. మీరు ప్రకాశవంతులు అవుతున్నారు. ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగిన వాడినే దేవత అంటాము. ఇవ్వంటే టు లైఫ్. అంచేత మీరు దేవతలుగా మారుతున్నారు, అమరులుగా మారుతున్నారు ఈ జ్యోతితో, ప్రకాశంతో. విజువలైజేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు జ్యోతిర్మయులు అవుతున్నారు. మిమ్మల్ని మీరు జ్యోతి స్వరూపులుగా భావించుకోండి. మీరు అలాగే కూర్చున్నారు, కాంతిముద్దుగా మారిపోయారు. మీ శరీరంలో వేడి ఉంది, బ్లడ్ ద్వారా, నాడీ సముదాయం ద్వారా వెలుతురుంది. ఈ 2 కలిసి జ్యోతిలాగా మీ ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నాయి. అక్కడ మనము 5 ఆహుతులు వేసుకుందాం. విజువలైజేషన్ మాత్రం వదలకండి. మొత్తము ఈ లెక్చర్లన్నిటికంటే కూడా ఈ విజువలైజేషన్ ఇంపార్టెంట్. దాని కొరకు ఈ విజువలైజేషన్ అంతా కూడా.
ఆ వెలుతురు గాయత్రి మంత్రం యొక్క హ్రీం శక్తి. హార్ట్ గాయత్రి మంత్రం యొక్క క్లీన్ శక్తి. ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతున్నటువంటి ఆ వెలుతురు జ్యోతి, ఈ రెండిటి కలయిక, వేడి వెలుతురు యొక్క కలయిక, అది గాయత్రి మంత్రం యొక్క క్లీన్ శక్తి. షోడశి మంత్రంలో చిట్ట చివర మీకు ఇవ్వబడేటటువంటి బీజ మంత్రము శ్రీం, అది ఆజ్ఞాచక్రం దగ్గర వెళ్తుంది. ఇంతట మీరు లివర్ వద్ద శ్రీ, హార్ట్ వద్ద క్లీన్, కనుబొమ్మల వద్ద శ్రీ, ఈ మూడు శబ్ద తరంగాలు కలిసినప్పుడు ఏర్పడేటటువంటి సౌండ్ ని ఓం అంటాం. అంటే ఈ మూడింటి సమన్వయము శ్రీ శ్రీ క్లీన్ అనేటటువంటి ఈ త్రిభుజము శ్రీచక్రంలో ఉండేటటువంటి సెంటర్ లో ఉండేటటువంటి త్రిభుజం యొక్క సమన్వయ కేంద్రము ఓంకారంగా మారుతుంది. చిత్ అగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యుత. మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి బలహీనమైనటువంటి మనుషులుగా కాకుండా దేవతల వలె మనము జీవిస్తూ మన జీవితాలని ధన్యము చేసుకున్నట్టే కాక ఇతరుల జీవితాలలో కూడా ఆనందము, ఉత్సాహము నింపుతాము అనేటటువంటి భావనతో 5 గాయత్రి మంత్ర ఆహుతులు ఆ జ్యోతిలో వెళ్ళేది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి జ్యోతిలో మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి, మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. మీరేం చేయక్కర్లే, ఆ జ్యోతి చేస్తుంది, ఆ మంటే చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు దానికి ఒప్పుకుంటే చాలు. 5 ఆహుతులు వేసుకుందాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ. ఓం భూర్భువస్వః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం న మమ. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇదం గాయత్రీ ఇదం న మమ. కదలకుండా కూర్చోండి.